గ్రంథాలయాల అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని ఉమ్మడి జిల్లాల గ్రంథాలయ సంస్థల చైర్మన్ తుగ్గలి నాగేంద్ర తెలిపారు. మంగళవారం ఆళ్లగడ్డ పట్టణంలోని శాఖ గ్రంథాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రంథాలయంలోని పుస్తకాల నిల్వలను పరిశీలించారు. విద్యార్థులకు ఉపయోగపడే పుస్తకాల గురించి గ్రంథాలయ అధికారిని అరుణ కుమార్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రంథాలయాన్ని సందర్శించే పాఠకులతో మాట్లాడి రోజువారీ పత్రికల అందుబాటు వినియోగంపై ఆరా తీశారు. గ్రంథాలయ సేవలను మరింత మెరుగుపరచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ శాఖ అధికారి ప్రకాష్, సిబ్బంది పాల్గొన్నారు. మాకు రావాల్సిన సెస్సులు, ఎందుకంటే ఆస్తి పన్నులో వసూలు చేసేటువంటి దాంట్లో మాకు రూపాయికి 8 పైసలు చొప్పున మా వాటా ఉంది. ఆస్తి పన్నులన్నీ వసూలు చేస్తూ ఉన్నారు. అన్ని మున్సిపాలిటీలు కానీ పంచాయతీలు కానీ అన్ని పంచాయతీల్లో కూడా, జిల్లాలో ఉన్నటువంటి పంచాయతీల్లో కూడా, మున్సిపాలిటీల్లో కూడా ఆస్తి పన్నులు వసూలు చేస్తూ ఉన్నారు. అందులో మాకు మా వాటా గ్రంథాలయాలకు 8 పైసలు, రూపాయికి 8 పైసలు చొప్పున మాకు రావాల్సి ఉంది. ఇప్పటికే దాదాపుగా ఈ జిల్లాలో 14 నుంచి 15 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి మాకు రావాల్సిన డబ్బులు. ఈ 15 కోట్ల రూపాయలు సమకూర్చగలిగితే, అదేవిధంగా మా కర్నూలు జిల్లాలో కూడా దాదాపుగా 14 కోట్లు రావాల్సినటువంటి నిధులు ఉన్నాయి. ఈ నిధులన్నీ రాబట్టగలిగితే గ్రంథాలయంలో ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు కానీ, గ్రంథాలయాల్లో పనిచేస్తున్నటువంటి స్టాఫ్ కానీ, గ్రంథాలయంలో పనిచేస్తున్నటువంటి అటెండెన్స్ మొత్తం అందరికీ సిబ్బంది కూడా నిధుల కొరత లేకుండా ప్రతి నెల జీతాలు ఇచ్చేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉంటాయని సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఏదేమైనా కూడా గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ లోకేష్ బాబు గారు సూచన మేరకు ఈ గ్రంథాలయాలు పూర్వవైభవం వచ్చే విధంగా ఏర్పాటు చేయమని చెప్పేసి నన్ను, తుగ్గలి నాగేంద్ర అయినటువంటి నన్ను ఈ ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా ఎంపిక చేశారు. మరి వారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆశయాలు నెరవేర్చడానికి నా శాశక్తిలో పనిచేసి ఈ గ్రంథాలయాలు పూర్వవైభవం వచ్చే విధంగా ఏర్పాటు చేయడానికి ఎక్కడ కూడా ఏ సిబ్బంది కానీ, ఏ ఉద్యోగస్తులు కూడా బాధపడకుండా నెల సక్రమంగా జీతాలు ఇచ్చేటువంటి కార్యక్రమాలను కానీ చిత్తశుద్ధితో అమలు చేస్తామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు గ్రంథాలయంలో తనిఖీలో భాగంగా ఆళ్లగడ్డకు రావడం జరిగింది. మరి మా సెక్రటరీ గారు ప్రకాష్ గారు, అదేవిధంగా ఇక్కడ ఆళ్లగడ్డ స్థానిక లైబ్రరీ అరుణ్ కుమార్ గారు, పెద్దలు రాబడి గారు, వాటి వాళ్ళందరూ కూడా సిబ్బందితో వచ్చి ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు గ్రంథాలయాల్లో మీరు చూస్తూ ఉన్నారు, ఇప్పుడు ఈ ఆధునిక ప్రపంచంలో బాగా పోటీతత్వం ఏర్పడింది. పిల్లలు కూడా, అంటే యువత కూడా కాంపిటీషన్ ఎగ్జామినేషన్లో పాస్ అయితే తప్ప ఉద్యోగ అవకాశాలు లేవు. అందుకోసం ఈ గ్రంథాలయాల్లో ప్రధానంగా యువత కోసం కాంపిటేటివ్ సంబంధించిన ఎగ్జామినేషన్ సంబంధించి ప్రిపేర్ కావడానికి కావాల్సిన మెటీరియల్ ఏవైతే ఉన్నాయో ఆ మెటీరియల్ అంతా సమకూర్చి యువత కోసం, నిరుద్యోగులకి మంచి బుక్స్ తెప్పించి ఈ జిల్లాలో బాగా అన్ని గ్రంథాలయ, 2 జిల్లాలు, నంద్యాల జిల్లా అయితేనేమి, కర్నూలు జిల్లా అయితేనేమి, అన్ని గ్రంథాలయాల్లోకి సప్లై చేయించి యువతకి ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా ఏర్పాటు చేయడానికి మేమందరం కూడా శాయశక్తిలా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మీ అందరికీ తెలుసు, ఈ జిల్లాలో ఉన్నటువంటి గ్రంథాలయ సంస్థలో నిధులు లేక, నిధుల కొరతతో చుట్టుముట్టాడుతున్నటువంటి తరుణం. చాలామంది స్టాఫ్ కూడా జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ గ్రంథాలయ సంస్థను అన్ని రకాలుగా అభివృద్ధి
పథంలో నడిపించడానికి మరి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు, అదేవిధంగా ఇక్కడ గౌరవ శాసనసభ్యులు ఆమె సహకారం, అఖిలప్రియ గారి సహకారంతో అన్ని విధాలుగా ఈ గ్రంథాలయాలకు సంబంధించినటువంటి నిధుల కొరత లేకుండా చేయడానికి మా శక్తి వంశంగా కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎగ్జామినేషన్స్, ఎందుకంటే ఇప్పుడు దాతలు ఎవరైనా ముందుకు వచ్చినా కూడా దాతలు కూడా మేము అడగబోతున్నాం నిధులు సమకూర్చి. ఎందుకంటే చాలా శిథిలావస్థలో ఉన్నటువంటి జిల్లాలో కూడా గ్రంథాలయ ఆర్థిక భవనాలు కూడా శిథిలావస్థ చేరుకున్నాయి. ఒకవైపు రెనోవేషన్ చేస్తూ ఒకవైపు గ్రంథాలయాన్ని డెవలప్ చేయాల్సినటువంటి బాధ్యత అవసరం ఉందని చెప్పేసి గుర్తించి అందుకోసమే మొత్తం ఈ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి గ్రంథాలయాలన్నింటినీ వారి స్థితిగతుల్ని అధ్యయనం చేసి ఎక్కడ ఏ అవసరం ఉన్నా కూడా ఎక్కడ ఏది ముఖ్యమైనటువంటి అవసరం ఉందో ఆ రెనోవేషన్ చేయించడానికి కూడా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందుకోసం ముందుగా ఏదేమైనా కూడా మాకు రావాల్సినటువంటి సెస్సులు ఏవైతే ఉన్నాయో అవన్నీ సమకూర్చుకోవడానికి ఈ నెలలో మేము విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రేపు మే 1వ తేదీ నుంచి ప్రతి ఉద్యోగి కూడా డబ్బులు ఇచ్చి నెల జీతాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుడతామనేటువంటి నమ్మకం నాకు బలంగా ఉంది. అందుకోసమే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఎవరైనా మేము దాతలు కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాము మీ ద్వారా. ఈ గ్రంథాలయాలు అంటే ఎందుకంటే భవిష్యత్తు కోసం, నిరుద్యోగ భవిష్యత్తు కోసం, నిరుద్యోగ యువత కోసం వారి జీవితాల్లో ఆనందాన్ని, అంటే యువత ఉద్యోగం సంపాదించాలనేటువంటి ఆలోచన ఎవరైనా ముందుకొచ్చి ఆ ఆలోచనతో సాయం చేయగలిగితే మేము వారందరూ స్వాగతం చెప్తూ అటువంటి వాళ్ళని కూడా మేము అప్రోచ్ కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి వారిని కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, దాతల దగ్గరికి వెళ్ళి కూడా మేము ఈ గ్రంథాలయ సంస్థ కావాల్సిన బుక్స్ ఇవ్వమని చెప్పేసి, బుక్స్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి సంబంధించిన బుక్స్ అన్నీ కూడా సమకూర్చవలసిందిగా మేము వారిని కూడా కోరుతాం. ఏదేమైనా కూడా CSR ఫండ్స్ కూడా ఉన్నాయి మాకు. ఎందుకంటే ఎన్నో ఫ్యాక్టరీస్ ఉన్నాయి, కంపెనీస్ ఉన్నాయి. ఈ కంపెనీస్లో వచ్చేటటువంటి CSR ఫండ్స్ కూడా అది తీసుకొచ్చి ఈ గ్రంథాలయాల ఆధునీకరణకు, ఈ గ్రంథాలయాలు ఎక్కడైతే రీకన్స్ట్రక్షన్ చేయడానికి కూడా మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటూ, మరి ఏదేమైనా కూడా ఈ 2 జిల్లాల్లో ఉన్నటువంటి గ్రంథాలయాలన్నింటినీ తనిఖీ చేసి ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత ఓ చైర్మన్గా నేను తీసుకుంటానని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి మీ అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను. జై హింద్. ఇవి ఈనాటి వార్తలు. చూస్తున్నానండి నంద్యాల న్యూస్ 9. మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి MDS గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో, సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంతవైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత OP చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత BP మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్-ఆర్మీ వ్యక్తులకు ఉచిత OP. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005.